A warm good evening wishes to all of you. Thank you so much for your auspicious presence here on the voice and invitation given by the government of Andhra Pradesh, NTR district government, as well as NTR Police Commissionerate. డ్రగ్స్ ను అరికట్టడానికి కేవలం పోలీస్ యంత్రాంగం మాత్రమే బాధ్యత అనుకుంటే పొరపాటు. ఈ డ్రగ్స్ కి ఎవరైతే అలవాటు పడ్డారో, ఎవరైతే డ్రగ్స్ అమ్మి ఉపాధిగా ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళని కనుగొని పోలీసులకు చెప్పవలసిన అవసరం ఉంది. డ్రగ్స్ అవేర్నెస్ ఒక 5గురు మహిళలు చక్కగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి అవేర్నెస్గా సైక్లింగ్ పెడలింగ్తో వెళ్ళటం చాలా ఆనందంగా ఉంది. ఈ డ్రగ్స్ని మనం ఎంత త్వరగా కంట్రోల్ చేయగలిగితే అంత త్వరగా సమాజం బాగుపడుతున్న ఉద్దేశంతో ఈగల్ టీమ్స్ ద్వారా అలాగే ఒక వింగ్స్ని ఫార్ములేట్ చేసి ఈ డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి అన్ని రకాలుగా చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న చిన్నారులందరికీ చెప్తున్నాం, భారతదేశంలోని ప్రతి తల్లి కూడా ఒకటే కోరుకుంటుంది, పిల్లవాడు మంచి స్థాయికి రావాలని చెప్పేసి. అటువంటి తల్లి చెప్పిన మాట వినకపోతే ఈరోజు అబ్బాయి గుంటూరు జైల్లో ఉన్నాడు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి, చేసుకోవాల్సింది. దాని ద్వారా ఎంత నష్టం జరుగుతుందో యువతకు కూడా అంతే శాపంగా కూడా డ్రగ్స్ మారుతాయన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ ప్రపంచానికి డ్రగ్స్ ఒక మహమ్మారి లాగా తయారైపోయింది. మొన్న వచ్చిన కరోనాని మనం సమర్థవంతంగా తరిమెత్తగలిగాం, కానీ ప్రపంచవ్యాప్తంగా యువతని పీడిస్తున్న, చదువు రాని వారిని, నిరక్షరాస్యుల్ని పీడిస్తున్న, సమాజాన్ని పీడిస్తున్న డ్రగ్స్ మీద దండయాత్ర చేయడం కూడా ఈనాటి సమకాలీన పరిస్థితుల్లో చాలా అవసరం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇవాళ మన దేశంలో కూడా 7 కోట్ల మందికి పైగా డ్రగ్స్ బారిన పడి అనేక రకాలుగా నష్టపోతున్నారు, ఆత్మ న్యూనతా భావానికి గురవుతున్నారు, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతున్నారు, సమాజంలో దేనికి పనికిరాని వారిలాగా అయిపోతున్నారు. ఆ కుటుంబాన్ని సమాజం వెలివేసే పరిస్థితులు కూడా వస్తున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా ఈ డ్రగ్స్ మహమ్మారి అదే రకంగా పీడిస్తుంది. మీరు చూస్తే 2022లో చూస్తే దాదాపు 35 లక్షల మంది రాష్ట్రంలో గంజాని సేవించే వాళ్ళు ఉన్నారు. దాదాపు 8.5 లక్షల మందికి పైగా ఇవాళ అక్కడ ఓపియం సేవించే వాళ్ళు ఉన్నారు. దాదాపు 90,000 మందికి కొకైన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంత పెద్ద సంఖ్యలో యువత కానీ విద్యార్థులు కానీ దాంట్లో 17 సంవత్సరాల లోపల వారు దాదాపు 11% మంది ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున యువత డ్రగ్స్ బానిస అయిపోతే, వారి భవిష్యత్తు ఛిద్రమైపోతే, ఆ కుటుంబం చిన్నాభిన్నమై రోడ్డున పడిపోతే సమాజానికి ఎంత నష్టం జరుగుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదే ఆ స్ఫూర్తితోనే ఇవాళ ఈ డ్రగ్స్ మీద దండయాత్ర చేసి ఈ దేశానికి, రాష్ట్రానికి భవిష్యత్తుగా ఉంటున్న ఈ విద్యార్థుల్ని, యువతని కాపాడాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తను ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్రంలో డ్రగ్స్ బానిసయ్యి అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యాన్ని గుర్తించి ఈ రాష్ట్రం నుంచి డ్రగ్స్ ని సమూలంగా నిర్మించాలని, పూర్తిగా తరిమేయాలని, ఒక ఆంధ్రప్రదేశ్ డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ గా నిర్మించాలని ఒక సమున్నత లక్ష్యంలో ఒక ఈగిల్ ని స్థాపించి ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అని ఒక సంస్థను స్థాపించి దానికి దాదాపు 460 మంది శిక్షణ పొందిన పోలీస్ అధికారులను ఇచ్చి, అదేవిధంగా ఎక్సైజ్ తో కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ తో కానీ, ఇతర స్టేక్ హోల్డర్ మినిస్ట్రీస్ ఏమన్నాయో వాటి అన్నిటి ఒకటిగా చేసి ఇవాళ డ్రగ్స్ మీద దండయాత్ర చేపట్టే ప్రయత్నం చేస్తే మన అందరి ప్రియతమ నాయకులు లోకేష్ గారు కూడా డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక క్యాంపెయిన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. ఈ డ్రగ్స్ మీద పోరాటానికి పెడల్ అగైనెస్ట్ డ్రగ్ పెడలింగ్ అని ఒక మంచి కాన్సెప్ట్ ని తీసుకొచ్చి ఈ సమాజ నిర్మాణానికి, అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తుకి, యువత భవిష్యత్తుకి కూడా వాళ్ళంటూ ఒక సందేశం ఇవ్వడానికి ముందుకొచ్చిన మా పోలీస్ యంత్రాంగానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే డ్రగ్స్ మీద పోరాటం అన్నది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తేనో, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తేనో జరిగేది కాదు. సుమారుగా 5-6 డిపార్ట్మెంట్లు కలిపి ఈ రోజు ఈ
కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, దానికి ఎప్పటికప్పుడు మాకు సహాయ సహకారాలు అందిస్తున్న సత్యకుమార్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందాకే నేను చెప్పాను విజయవాడ ప్రజలు దేనికైనా ముందుంటారు, ముందుకొచ్చి నడిపిస్తారు, మంచి పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంటుందని చెప్పాను. ఒకవైపు నుంచి వ్యాఖ్యాతగా ఉన్నప్పటికీ కూడా ఇందాక సత్యకుమార్ యాదవ్ గారు అన్నారు ఫస్ట్ టైం వ్యాఖ్యాత అని. ఆవిడ ఫస్ట్ టైం వ్యాఖ్యాత కాదండి, ఆవిడ ఎప్పటి నుంచో వ్యాఖ్యాతే. ఎంతో మంది పిల్లల భవిష్యత్తును ముందుకు నడిపించిన మా డీసీపీ సరిత గారికి, అదేవిధంగా కృష్ణకాంత్ గారికి, ముఖ్యంగా మా ట్రాఫిక్ డీసీపీ గారికి, ఇంకా ముఖ్యంగా నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు విజయవాడ కమిషనర్ ఇంత అద్భుతంగా పనిచేస్తుందంటే కమిషనర్ దగ్గర నుంచి కింద హోమ్ గార్డ్ వరకు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు ఆడపిల్లలు ముందుకొచ్చారు. నిజంగా వాళ్ళందరినీ కూడా చాలా అభినందించాలి. ఎందుకంటే ఈ కార్యక్రమం వెనకాతల చాలా మంది ఉంటారు. ఇందాక సెలబ్రిటీస్ అంటే సెలబ్రిటీస్ అన్న పదానికి కొత్త అర్థం తీసుకొచ్చిన మా 5 మహిళా మండలికి కూడా, నా సోదరి మండలికి నేను సెల్యూట్ చేస్తున్నా. అందరికీ కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచిన విజయవాడ కమిషనర్ గారికి, రాజశేఖర్ బాబు గారికి, ఆ యంత్రాంగానికి, ముఖ్యంగా ఈ 5 అక్క చెల్లెలకి కూడా, మా పోలీస్ చెల్లెమ్మలకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. 3, 2